లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు దీసి కొనియవి నీదు వినతిన్ ప్రవహింపాజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో. ఎనయంబు నీ విషయమై సొగసుగా చురుకు ధనముతో పరుగెత్త వినయ పాదములివిగో. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. వెండి పసిరి ఇవిగో వీసమైనను నాకై యుండవలెనని కోరను. నిండైనా నీ ఇష్ట నియమంబు చొప్పున మెండుగా వాడంబ
మితియౌ జ్ఞానం విదిగో తనువు నాదిదిగో గై కొనుమీయో ప్రభువాని పలికిన్ ప్రతిష్ఠించుమే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతూ మన హృదయాలకు సేద తీరుస్తూ ఆధ్యాత్మిక పారవశ్యాన్ని అనుగ్రహింపచేస్తూ ఆ వాక్యం వెలుగులో ఆత్మీయంగా మనం బలపరచబట్టకు స్థిరపరచబట్టకు దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి క్రమము తప్పకుండా వీక్షిస్తూ ఆత్మీయ మేళ్లను పొందుతున్న మీ అందరినీ బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని ప్రణాళికలో మనం ఉన్నాము గనుకనే ఆయన లేఖనాలు క్రమము తప్పకుండా ధ్యానం చేయుటకు దేవుడు అనుగ్రహించిన ఆ ప్రేరణ మన హృదయాల్లో దేవుడు కలిగింపచేశాడు గనుకనే శ్రద్ధగా మీరు అనుదినము ధ్యానం చేయగలుగుతున్నారు. అదే శ్రద్ధతో మీ కొరకు ఈ వాక్యాన్ని సిద్ధం చేయుటకు నాకు అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ రండి, మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా జీవిత అనుభవాల్లో మాకు చాలిన దేవుడిగా ఉంటూ కాపాడి పరిరక్షిస్తూ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మీ లేఖనాల నుంచి మాకు కావలసిన సువర్తమానం అందించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 18వ కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. నిన్నటి దినము 31, 32 ధ్యానం చేయాలి అనుకున్నాం, కానీ 31వ వచనానికి సమయం అయిపోయింది. కాబట్టి 32వ వచనాన్ని నేటి కొరకు సిద్ధం చేసుకోవడం జరిగింది. వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, ఆన్ విచ్ అనగా దేని మీద ఆధారపడి మన శక్తి సామర్థ్యాలు మనము ఆశ్రయిస్తున్నామో, లేకపోతే వీటి మీద ఆధారపడి మనము అతిశయపడుతున్నాము, లేకపోతే ఆధారపడుతున్నామో ఒకసారి వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవాలి. వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్? కొంతమంది జీవితంలో వారి ఆర్థికత వారి బలం, నాకున్న డబ్బు బాగుంది, ఆస్తి బాగుంది, కాబట్టి నాకేం పర్వాలేదు, నాకు ఏమైనా జరిగినా కానీ అన్న భావన కొందరికి ఉంటుంది. కానీ గత కాలంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు, కోటీశ్వరులైన వారు కోట్లు ఖర్చు పెట్టి కూడా తాము కాపాడుకోలేకపోయారు. సో వారి శక్తి వారి ఆస్తి మీద ఉండింది, కానీ ఆ ఆస్తి వారిని కాపాడలేకపోయింది. కొంతమందికి తమకున్న బలగం మీద ఆధారపడి మాకు చాలా మ్యాన్ పవర్ ఉందండి, చాలామంది ఉన్నారు, మా బంధువులు, వాళ్ళు వీళ్ళు అంటారు. కానీ అవసరానికి ఆ బంధువర్గం ఎవరు కూడా సహాయం చేయలేరు. గత దినాల్లో నేను చెప్పాను, యువర్ పెయిన్ ఈజ్ యువర్ ఓన్ పెయిన్. నీకు బదులుగా నీ బాధను ఎవరు కూడా అనుభవించలేరు, భరించలేరు. నీ కడుపులో నొప్పి వస్తే, నీ గుండెల్లో నొప్పి వస్తే అది నీ పెయినే. యూ హ్యావ్ టు బేర్ ఇట్, యూ హ్యావ్ టు సఫర్ ఫర్ ఇట్. అండ్ సమ్ టైమ్స్ యూ మే హ్యావ్ టు లూజ్ యువర్ ఓన్ లైఫ్. సో ఎంత నిన్ను ప్రేమించినప్పటికీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ, నీ రక్త సంబంధికులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఎవరైనప్పటికీ కూడా యువర్ పెయిన్ ఈజ్ యువర్ ఓన్ పెయిన్. Nobody will support you.
ఆ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కొంతమంది యొక్క బలం ఏంటంటే తమ స్థాయి, తమ స్థితిగతులు, తమ స్థాయి, సామాజిక స్థితిగతులు కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ. నేను చాలామంది చూశాను, తమ ఉద్యోగ స్థితిని బట్టి గర్వించిన వారు చాలామంది ఉన్నారు. సమాజంలో వారికున్న స్థాయిని బట్టి, స్థితిగతులు బట్టి సంఘంలో కూడా అదే గుర్తింపు కావాలి, అదే గౌరవం కావాలి, అదే రకమైన పొజిషన్ కావాలని ఆశించి అభిలషించిన వారు కూడా ఉన్నారు. అవి దొరకనప్పుడు సంఘాలు మారిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ నాకు సరైన గుర్తింపు లేదండి అంటే ఇంకొక సంఘానికి వెళ్ళిన వారు. అలా సంఘం నుంచి సంఘం, సంఘం నుంచి సంఘం మారిన వారు కూడా ఉన్నారు. నీ గుర్తింపు ఎంతవరకు అంటే నువ్వు పనిచేసినంత కాలమే. ఒకసారి విరమణ పొందిన తర్వాత మరలా వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటారంటే ఆ ప్యూను కూర్చున్నప్పుడు నీ దగ్గర అప్పటి వరకు వంగి వంగి దండాలు పెట్టి అయ్యా అయ్యా అన్నవాడే వచ్చి సార్ లేండి మీరే అంటాడు. సో నీ బలము నీ పదవి మీద ఉండొచ్చేమో కానీ అది శాశ్వతం కాదు. అలాగే నీ శరీర సౌష్ఠవం మీద, నాకు కండలు బాగా పెరిగాయండి, మంచి హెవీ పర్సనాలిటీ ఉంది కాబట్టి అలా భావించేవారు కూడా ఉన్నారు. నేను వీరుణ్ణి శూరుణ్ణి అని భావించేవారు కూడా ఉన్నారు. ఆ వీరత్వము శూరత్వము అది శాశ్వతం కాదండి. ఎంత బలవంతులైనా, నాకు తెలిసిన కొంతమంది పెద్ద పెద్ద బలవంతులైన వారు, వీరులైన వారు, అతిథిగా శూరులైన వారు, ఆయా స్పోర్ట్స్లో ఎక్స్పోర్ట్ అయ్యి డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు కూడా తమ శరీర సౌష్ఠవాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసిన వారు కూడా వారికి తెలియకుండా లోపల ఒక క్యాన్సర్ ఏదో రావడం, పైకి దిట్టంగా కనబడతారు, లోపల నుంచి కుళ్ళు వస్తుంటుంది, శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది. He cannot stop it. He cannot stop it, or she cannot stop it. When something happening inside the body, your might cannot stop it. అలాగే మరికొంతమంది తమకున్న నేర్పరితనం ఇది యుద్ధ నేపథ్యం కాబట్టి యుద్ధ కవచాలు, కత్తులు కానీ, డాళ్ళు కానీ, విల్లంబులు కానీ, ఫర్ దట్ మ్యాటర్ డేవిడ్ విషయంలో వడిసెల కానీ. సో ఇవేవి కూడా తనను కాపాడలేవు. ఎంతమంది రాజులు యుద్ధానికి వెళ్ళి మేము శూరులను భావించబడ్డ వారే హతమార్చబడ్డారు. మనకు తెలుసు చరిత్రలో అలెగ్జాండర్ ది గ్రేట్, చరిత్ర గుర్తుంచుకుంది అతన్ని, కానీ చరిత్రలో అతను జీవించిన కాలం కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. ప్రపంచాన్ని జయించగలిగాడు కానీ చావును జయించలేకపోయాడు. చాలా స్వల్ప కాలంలో, చాలా చిన్న వయసులోనే లోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. He could not stop his డిపార్చర్. సో నీ బలము దేని మీద ఉంది? నీ బలము దేని మీద ఉంది? ఏది శాశ్వతమైన బలము? ఎవరు శాశ్వతమైన శక్తి సామర్థ్యాలు అనుగ్రహించగలరు? ఎప్పుడైనా యోచించావా? సో సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు మనకు అందుబాటులో ఉండగా ఆ దేవునికి మనము అందుబాటులో లేకపోవడం అనేది మన దురదృష్టం. సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు మనకు అందుబాటులో ఉండగా ఆయనకు మనము అందుబాటులో లేకపోవడం మన దురదృష్టం. ఆయనకు నష్టం లేదు, మన దురదృష్టం. ఎందుకంటే నష్టపోయేది, కష్టపడేది, నశించిపోయేది నువ్వు నేనే, ఆయన కాదు. కాబట్టి
ఈ లోకంలో నీవు ఎవరి మీద ఆధారపడి ఉన్నావు, లేకపోతే దేని మీద ఆధారపడి ఉన్నావు అనే అంశాన్ని నెమరు వేసుకుంటూ ఒక్కసారి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి చూసుకొని ఎవరు నిన్ను కాపాడగలరు, నీ స్ట్రెంగ్త్ దేని మీద ఉంది, ఆపత్కాలంలో నమ్ముకొనగలిగే సహాయకుడు నీకంటూ వేరెవరైనా ఉన్నారా? ఒకసారి నీ చుట్టూ చూసుకుంటే నీ నీడ తప్ప ఇంకేమీ కనిపించదు. అందుకే దావీదు తన జీవిత అనుభవాలన్నిటి మధ్య ఆయన చెప్తున్న మాట, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. ఈ మాట రేపు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ బలమేంటో రేపు నేను జ్ఞాపకం చేస్తాను. కానీ ఆ బలమేంటో జ్ఞాపకం చేయకముందు ఆ బలము చేయువాణిని నీవు నమ్మాలి, ఆశ్రయించాలి. అప్పుడు ఆయన ఏమిస్తాడో అది ఇస్తాడు. దావీదు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి గొలియాతు బలము తన కవచాల మీద ఉండింది. పైనుంచి కింది వరకు కవచాలు ధరింపజేసుకున్నాడు, ఎక్కడా ఛాన్స్ లేకుండా. ఒక నొసటి దగ్గర మాత్రమే కొంత ఆ కళతో చూడాలి కాబట్టి అక్కడ కొంత ఓపెన్ పెట్టుకున్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అంతటి బలాఢ్యుడైన ఆ గొలియాతునకు డాలు మోయడానికి కూడా ఉన్నాడు అక్కడ. ఆ గొలియాతు మీదకి ఏది వచ్చినా కానీ డాలు అడ్డం పెట్టడానికి ఇంకొకటి సహాయకుడు పెట్టుకున్నాడు. తన చేతిలో ఈటె ఉంది, పైనుంచి కిందికి కవచాలు ధరించుకున్నాడు. ఎదురుగా ఏమైనా వస్తే అడ్డం పెట్టడానికి ఒక పనివాడిని కూడా పెట్టుకున్నాడు. అతని శరీర సౌష్ఠ్యం ఉంది, అతని వెనక ఫిలిస్తీయ సైన్యం ఉంది. సో అతనికి లోటు లేదు, లోపం లేదు. భౌతిక దృక్పథంలో దృష్టిలో చూస్తే హీఈస్ ఫిట్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బలములో కానీ, బలగములో కానీ, నైపుణ్యములో కానీ అన్నిట్లో కూడా హీఈస్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్. అతనికి ఆపోజిట్ ఉన్న దావీదు కేవలం బాలుడు, ఎటువంటి యుద్ధ ఆయుధాలు తన చేతిలో లేవు. అలాగే తాను రక్షించుకోవడానికి కవచాలు కూడా లేవు, డాళ్ళు కూడా లేవు. కవచము లేదు, డాలు లేదు, కత్తి లేదు. కేవలము ఆ ఏటి ఒడ్డుకి వెళ్ళి గులకరాళ్ళు తీసుకుని ఆ పశువులను తినివేయటానికి వచ్చే ఆ క్రూర జంతువులను తరమటానికి ఉపయోగించే ఆ వడిసెల మాత్రమే ఉంది. సో ఆ వడిసెలతో సూటిగా ఆ గొలియాతులో ఎక్కడ ఖాళీ స్థలం ఉందో అక్కడికి కొట్టగలిగాడు. ఇది దావీదు యొక్క శూరత్వము, గురి అని మనం అనుకోవచ్చు. కానీ దానికి ముందు దావీదు చెప్పిన మాట ఏంటంటే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించటకు ఈ ఫిలిస్తీయుడంతటి వాడు. ఆ ఫిలిస్తీయుడేమో తన దేవుళ్ళు దేవతల చేత దావీదుని శపిస్తుంటే, ఇతనేమంటాడే, నా వెనుక ఐ హ్యావ్ ఎ గాడ్ హూ ఇస్ ఎ లివింగ్ గాడ్. జీవము గల దేవుడున్నాడు నాకు. సో ఆయన సైన్యం మేము. కాబట్టి నా దగ్గర నావి అనుకున్న కవచాలు ఏమీ ఉండకపోవచ్చు. విచిత్రమైన సొంత అన్నలు కూడా రే పోరా అన్నారు. బంధువులు కూడా లేరండి. సౌలు పైనుంచి కిందికి కవచాలు దూతే అవన్నీ నిండిపోయాడు తను. సో ఏమీ లేదు, కానీ దేవుడు ఉన్నాడు. సో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. సో నీ జీవితంలో, నా జీవితంలో ఏ సమస్య వచ్చినప్పటికీ, అది మానసిక సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, వాట్ ఎవర్ ప్రాబ్లం యూ మే బి ఫేసింగ్,
We have a God who is able. సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు నీకు నాకు ఉన్నాడు అన్న వాస్తవాన్ని గుర్తెరిగి నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అంటూ ఆ విశ్వాసాన్ని వ్యక్తపరిస్తే సహాయము నిస్సహాయ స్థితిలో ఉన్న నీ ఎదుట ఆ క్షణమే ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే నీవు ఆశ్రయించిన దేవుడు నిన్ను నిర్లక్ష్య పెట్టడు, నిరాశపరచడు. విజయం నీ సొంతమవుతుంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ఆశీర్వాదకమైన ఆధ్యాత్మిక మన్నాను బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మీరు మాకు ఎంతటి ఊరట కలిగింపచేస్తున్నారు ప్రభా. స్తుతులు చెల్లిస్తూ ఈ నేపథ్యంలో ప్రభా మాకు ఎంతటి భద్రత అనుగ్రహించే బలము నీవై ఉన్నావో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాస్తవికత మధ్య ఆ బలమేమిటో రేపు ధ్యానం చేయబోతుండగా మీరే మాకు విశుద్ధపరచమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.